వైర్లు పాడుగాను అస్సలే భయం లేకుండా పోతున్నది. కరెంటును అస్సలే ముంగడికి ఓనిస్తలేవట. ఆఫీసర్లు ఇట్లా కరెంటు ఇడవంగానే ఇవి పక్కకు నూకేస్తున్నాయట. ఎన్ని మాటలు చెప్పినా అట్లనే చేస్తున్నాయట. కరెంటును అస్సలే ఓనిస్తలేవట. వీటికి జర భయం చెప్పుండ్రి బట్టి సారు. నడి ఎండాకాలంలో కూడా సందు పోకుండా కరెంట్ ఇచ్చినామని బట్టి సారు చెప్పుకుంటున్నాడు. కానీ నడి ఆనాకాలంలో ఇష్టం వచ్చినట్టు కరెంటు తీస్తున్నారేందని రైతులు కరెంట్ ఆఫీసుల కాడికి వస్తున్నారు. అసలే ఆనలు అటు ఇటు చేస్తున్నాయి. బాయిలున్న నీళ్లతోని శెల్క పారిద్దామంటే తాపకోసారి కరెంటు వీకేస్తున్నారు. వ్యవసాయం ఎట్లా చేయాలని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పద్మాజీవాడి సబ్ స్టేషన్ల రైతులు లొల్లి చేసిండ్రు. కోరుట్ల కాడ కూడా అదే అవుతున్నది. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ ఊర్లే 15 దినాల సంధి కరెంటు చక్కగా వస్తలేదట. బుగ్గ మిట్కు మిట్కుమంటూ పోతున్నదట. ఆఫీసర్లకు చెప్తే అసలే ఇంటలేరని వాళ్ళు కూడా వచ్చి సబ్ స్టేషన్ లో కూర్చున్నారు. కానీ ఒక్క ముచ్చట సమజైతలేదుల్లా. బట్టి సారేమో నడి ఎండల్లో కూడా నిమిషం కరెంటు పోనీయలేదని చెప్పుకుంటుండు. మరి రైతులేమో ఇప్పుడే చక్కగా లేదు, వీళ్ళ మొఖాలకు ఎండాకాలం కరెంట్ ఇచ్చిండ్రా అని అంటున్నారు. మరి కరెంటు ఏడమాయమైతున్నట్టు? సబ్ స్టేషన్లకు వెళ్లి వైర్లకు పోయిన కరెంటు ఎవలెత్తుకపోతున్నట్టు? వైర్లు మింగుతున్నాయా? పోల్లు దాచుకుంటున్నాయా? లేకపోతే గాలి గుంజుకపోతున్నదా? మొగుల మీద ఎగిరే విమానాలు మన కరెంటును పక్క దేశాలకు మోసుకుపోతున్నాయా? గాలి ఎగిరే పిట్టలేమన్నా వైర్లు తలిగేసి కరెంటు తీసుకుపోతున్నాయా? తొండలు, బల్లులు, పాములు, గబ్బిలాలు కలిసి మీ కరెంటుకు తూటి పెడుతున్నాయా? ఇదేందో చాలా పెద్ద కథనే ఉన్నట్టున్నది. బట్టి సారు, మీరు దీని మీద జర మనసు పెట్టాలి.